నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మధ్యప్రదేశ్ రైజన్ జిల్లాలోని ఓ ఆంగ్ల పాఠశాల వివాదానికి తెరలేపింది. సహజంగా ఉండే కే ఫర్ కైట్ ఆర్ ఎం ఫర్ మ్యాంగో బదులుగా ముస్లిం మతానికి సంబంధించిన పేర్లను పాఠ్య పుస్తకాల్లో ఉంచింది. దీంతో తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాని పేపర్ కూడా మన ఛానల్లో ప్లే అవుతుంది, చూడొచ్చు. కే ఫర్ కైట్ ఫర్ ఆర్ ఎం ఫర్ మ్యాంగో, వీటికి బదులుగా కే ఫర్ కాబా, ఎం ఫర్ మస్క్యూ, ఎన్ ఫర్ నమాజ్, ఓ ఫర్ ఉమెన్ ఇన్ హిజాబ్ అని పుస్తకాల్లో ఉంచారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తా చూడండి. కే ఫర్ కబా, ఎం ఫర్ మస్క్యూ, ఎన్ ఫర్ నమాజ్, ఓ ఫర్ ఉమెన్ ఇన్ హిజాబ్ అని పుస్తకాల్లో రాశారు. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఈ విషయాన్ని ఏబీవీపీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఇది సనాతన సంస్కృతిని వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలో భాగమని మండిపడ్డారు. ఈ పాఠశాల ప్రిన్సిపాల్ ఖురేషీ విద్యను ఇస్లామీకరణ చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏబీవీపీ నేతలు పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఏబీవీపీ నేత అశ్విని పటేల్ స్పందిస్తూ 500 మందికి పైగా విద్యార్థులు, వీరిలో ఎక్కువ మంది హిందూ కుటుంబాలకు చెందిన వారే ఇక్కడ చదువుకుంటున్నారు. ఇది మదర్సా కానప్పటికీ యువతలో మతపరమైన విద్యను నాటుతున్నారు. ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్, మానవ హక్కుల కమిషన్, విద్యాశాఖ మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. ఈ మధ్యకాలంలో విద్యా సంస్థల్లో ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఆడున్న ప్రిన్సిపలో, లేకపోతే ఆ స్కూల్ చైర్మనో, ఆ స్కూల్ కట్టినోడుకో, కొంతమందికి వాళ్ళ కొడుకులు వేరే మతానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడమో, లేకపోతే అందులో చుట్టాలు ఉండడమో, కలుపుకోవడమో, వీటన్నిటితో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ పిల్లల బుర్రల్లో మతోన్మాదాన్ని చొచ్చుతూ వస్తున్నారు. ఇది ఏకంగా వీళ్ళు పుస్తకాల్లో అక్షరాలనే మారుస్తే మొన్న ఖమ్మంలో ఏం జరిగిందో కూడా చూసాం. పిల్లల మెదళ్లలోకి గాజా పేరుతోటి ఎలా విషాన్ని నింపాలి అనుకున్నారు, మతోన్మాదాన్ని ఎలా పెంచి పోషించాలి అనుకున్నారు. దీని మీద మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అసలు పుస్తకాల్లో ఏమి బోధిస్తున్నారో కూడా ఈ విద్యాశాఖ అధికారులు వెళ్ళి తనిఖీ చేయకుంటే రేపు దేశం భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కావట్లే. కానీ ఈ స్కూల్ మీద మొత్తం క్యాన్సిల్ చేయడంతో పాటు మిగిలిన అన్ని స్కూళ్ళలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయాల్సిన బాధ్యత ఉంది. పిల్లలలో జాతీయ భావాన్ని పెంపొందించకుండా ఇలాంటి మతోన్మాదులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న వారి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ప్రతిరోజులాగే చెప్తున్నాం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఆర్ వాయిస్ పొలిటికల్, ఇవి రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి వ్యూవర్షిప్ ఎక్కువగా రావడం ద్వారా మనం ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది. అలాగే బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే, ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.